చాలా మందికి ఈ కాలంలో మరి ముఖ్యంగా ఓర్పు అనేది ఇట్ ఈస్ అవుట్డేటెడ్ వర్డ్. పేషెన్స్ అనేది అవుట్డేటెడ్ వర్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్విక్, ఫాస్ట్, వెంటనే ఇలాగ అయిపోవాలి. ఓర్పు అనేది మనకొద్దు. నేను వెయిట్ చేయలేను, నేను ఆగలేను. ఈరోజు వెయిటింగ్ పీరియడ్లో ఉండేవారు, ఆగే అంటే వేచి ఉండే సీజన్లో ఉన్నవారు, దేవుడు ఇది ఒక పరీక్ష అని మీరు నమ్ముతున్నారా? ఎంతకాలం వెయిట్ చేయాలండి? నా గర్భఫలము 9 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది. జ్ఞాపకం చేసుకోండి అబ్రహాము సారాని 25 అన్ని సంవత్సరాలు ప్రామిస్ పొందుకున్న తర్వాత 25 సంవత్సరాల తర్వాత పొందుకున్నారు. అవునండి, నాకు కూడా వాగ్దానం ఉందంటే జ్ఞాపకం చేసుకోండి మరలా అబ్రహాము సారాని. మీరు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటున్నారు, వారు 25 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఈరోజు దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్నానండి. అది పరీక్ష, అది టెస్ట్. ఇట్ ఈస్ అ టెస్ట్. కెన్ యూ ఎండ్యూర్ ద టెస్ట్? ఆర్ ఆర్ యూ సేయింగ్ ఐఎమ్ ఆప్టింగ్ అవుట్? నేను బయటికి వచ్చేస్తాను, నా వల్ల అవ్వదు. ఓర్పుతో ఉండండి, కుటుంబంలో ఓర్పుతో ఉండండి. ఎన్నో భయంకరమైన నిందలు, మాటలు, అసహ్యమైన కార్యాలు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఓర్పుతో సహించు. లేదండి నేను ఉండలేని కుటుంబంలో, నేను బయటకు వచ్చేస్తా. ఓర్పు అనే పరీక్ష. దేవుడు ఒక పరిచర్యలో మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ పరిచర్యలో మీరు అనుకున్న రీతిగా లేదు. మీరు ఏదో గొప్ప స్థాయి ఇస్తారనుకున్నారు సేవకులు, కానీ చీపురు పట్టుకోమన్నారండి, ఇది తుడవమన్నారండి, ఆ టీవీ తుడవమన్నారండి, ఈ స్టేజ్ తుడవమన్నారండి, దీనికోసమా నేను సేవకు వచ్చింది అని అంటున్నారేమో. అది పరీక్ష. దాంట్లో నమ్మకం ఉండగలుగుతారా? ఎవరు చూసినా చూడకపోయినా, గుర్తించకపోయినా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను నమ్మకంగా ఉంటాను. దావీదు వంటి రాజు అయిన తర్వాత ఆయన అంటాడు తెలుసా, ఎంత గొప్ప భాగ్యం ఆయన ఆయన ద్వారాలకి, ఇఫ్ ఐఎమ్ అ గేట్ కీపర్ ఇన్ గాడ్స్ హౌస్, దట్ ఈస్ సచ్ అ ప్రివిలేజ్ అన్నాడు దావీదు వంటి మహారాజు. ఈరోజు మనకి అటువంటి స్థాయి వద్దు. ఏ స్థాయి కావాలంటే ఎప్పుడు అందరి ముందు కనపడాలి, అందరి ముందు నేను వాడబడాలి, అందరి ద్వారా మెచ్చుకోబడాలి, అందరూ నన్ను గుర్తించాలనే స్థాయి కోసం ఎదురు చూస్తాం. కానీ కెన్ యూ స్టిల్ డూ ఫెయిత్ఫుల్లీ వెన్ నో బడీ ఈస్ వాచింగ్ యూ? ఎవ్వరు చూడనప్పటికీ కూడా ఓర్పుతో సహిస్తూ, దేవా నీ కోసం చేస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, అందరితోటి ఐక్యతతో ఉండి, మీరేంటి మీకు ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదే అని ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో, ఎవరైతే హెచ్చించబడ్డారో, ఎవరైతే దీవించబడ్డారో వారిని చూసి అసహించుకుంటూ ఈర్ష్యపడుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. వారు హెచ్చించబడుతుంటే, వారు ఆశీర్వదించబడుతుంటే హల్లెలూయా అని చెప్పగలిగిన భక్తి జీవితం ఉందా మనకి? ఎవరో దీవించబడితే కాదండి, వారు అంత భక్తిపరులు కాదండి. వారు సినిమాలు చూస్తారు, సినిమా పాటలు పాడతారు, మరలా దేవుని సన్నిధికి వస్తారు, కానీ వారికే అంత ప్రమోషన్, వారికి అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు. మరి నేను ఇంత ఖచ్చితంగా దేవుని పట్టుకున్నాను, ఇంత గట్టిగా దేవుని పట్టుకున్నాను, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నాకేం లేదు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వెయిటింగ్? ఐ వుడ్ రాదర్ లివ్ లైక్ దెమ్ అనే మనస్తత్వం వస్తుందా? దేవుడు అంటున్నాడు పరీక్ష, అదొక పరీక్ష. ద టెస్ట్ of patience. Can you wait? కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 27. తొందర చదువుతారా? యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుని వలనని ఆపదలలోనూ ఉంటిని. ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు, భక్తుడైన పౌలు. ఆయన చెప్తున్నాడు, ఇంత భయంకరమైన శ్రమలు గుండా వెళ్ళానండి. ఎన్నిసార్లు అంటే 5 సార్లు 39 దెబ్బలు, అంటే 5 సార్లు అంటే ఇంచుమించు 150 సార్లు దెబ్బలు తిన్నారంట. ఏది మీరు ఒక్కసారైనా దేవుని కోసం ఒక్క దెబ్బ అయినా తిన్నవారు ఉన్నారా? ఎవరైనా ఇక్కడ దేవుని నిమిత్తమై ఉద్యోగం కోల్పోయిన వారు ఉన్నారా? ఎస్ బ్రదర్.
చప్పట్లు కొడదామండి వారి కోసం. దేవుని కోసం ఏదైనా పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పౌలు చూస్తే అది ద లిస్ట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా ఆయన అతి క్లుప్తంగా రాశాడు. ఇంకా ఆన్ డే టు డే బేసిస్ ఎన్ని శ్రమలు అనుభవించాడో దేవుని నిమిత్తము. ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్, ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్. రెండో పరీక్ష ఏంటిదంటే ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. మన నమ్మకత్వాన్ని పరీక్షించే పరీక్ష. దేవుని నిమిత్తమై మీరు మిమ్మల్ని అపహసిస్తే, దేవుని నిమిత్తమై నన్ను అపహసించినా పర్వాలేదు అన్నటువంటి నమ్మకత్వం ఉందా? దేవుని నిమిత్తమై ఏదైనా పోగొట్టుకోవాలి అని అంటే దేవుని నిమిత్తమై నేను పోగొట్టుకుంటానన్న వారు ఇక్కడ ఉన్నారా? దేవుని నిమిత్తమై తీర్పు తీర్చబడతారు, దేవుని నిమిత్తమై విమర్శించబడతారు అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇందాక చెప్పిన రీతిగా షద్రెక్, మెషక్, అబెద్నెగో మనలాంటి వారే అండి. వారిలో ఎటువంటి స్పెషాలిటీ లేదు, ఏమి సూపర్ పవర్స్ లేదు, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ లేదు. మన వంటి వారే. ఏలియా మన వంటి వాడే అని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్లో ఉన్న భక్తులందరికీ కూడా ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ లేదు. సంసోన్కు ఉండింది. అది దేవుడు ఇచ్చిన వరము, అభిషేకము గర్భంలో ఉన్నప్పుడే. కానీ అందరూ మన వంటి వారే. బట్ వాట్ మేడ్ దెమ్ స్టాండ్ అవుట్? అందరిలో ప్రత్యేకంగా వారిని నిలబెట్టింది ఏంటి? వాట్ ఈస్ దట్ మేడ్ దెమ్ స్టాండ్ అవుట్ అని అంటే దేవుని కొరకు, దేవుని గూర్చిన రోషము, పట్టుదల. అక్కడ నెబుకద్నెజర్ ఒక స్టాచ్యూ పెట్టినప్పుడు, అక్కడ అతని ప్రతిమ పెట్టినప్పుడు, ఒక్కసారి చేస్తే ఏమైతుందిలే, నా దేవుడికి తెలుసు కదా నా హృదయం ఎలాంటిదో, నా దేవుడికి తెలుసు కదా నా మనస్తత్వం ఎట్లాంటిదో, నా దేవుడికి తెలుసు కదా నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఒక్కసారి చేస్తే ఏమైతుందిలే అని మనము ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటాం. ఆ ప్రతిమ అక్కడ పెట్టినప్పుడు షద్రక్, మెషక్, అబెద్నెగోలో ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్, దే కెన్ నాట్ డూ ఇట్. ఇస్ ఇట్ అ హార్డ్ టాస్క్ ఫర్ దెమ్ టు డూ ఇట్? ఒక్కసారి తల ఉంచి హేల్ నెబుకద్నెజర్ కింగ్ అని చెప్పడము కష్టమా అండి? మనము చెప్పమంటే ఎంత ఈజీగా చెప్తాం కదా. బట్ దే డిడ్ంట్ వాంట్ టు డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ దే కెన్ నాట్ డూ ఇట్, ఇట్ ఈస్ దాట్ దే వుడ్ నాట్ డూ ఇట్. చెయ్యలేక కాదు, చాతగాక కాదు, చెయ్యనని నిశ్చయించుకున్నారు. కాబట్టి వాళ్ళు చాతగాక చేయలేదని కాదండి, వాళ్ళు నిశ్చయించుకున్నారు. నేను వంగను, నేను లొంగను, నేను రాజీ పడను. ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు చిన్న చిన్న విషయాల్లో, మీ ఉద్యోగ పరంగా, మీ కుటుంబ పరంగా నమ్మకత్వము దేవుడు చూడగలుగుతున్నాడు. పరీక్ష. ఈ కుటుంబమా, ఇంతేనా నా జీవితము? వండి పెట్టాలా, పిల్లల్ని చూసుకోవాలా, లేకపోతే భర్తని చూసుకోవాలా, ఇల్లు క్లీన్ చేసి, ఇంతేనా నా జీవితం, ఇంకేం లేదా అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఉద్యోగంకి వెళ్ళేవారు, ఇంతేనా నా జీవితము, ఇట్స్ సో మండేన్, సో బోరింగ్ మై లైఫ్, ఇంతేనా అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఆ స్థితిలో, ఈ సమయంలో పెట్టాడంటే అది కూడా పరీక్ష అని ఎందుకు అనుకోకూడదు? ఈ చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉంటారా? ఇంత బోరింగ్ లైఫ్ లో కూడా నమ్మకంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా, తృప్తితోటి చేయగలుగుతారా? ఇది దేవుని కోసం చేస్తున్నాను, నా భర్తను చూసుకుంటున్నానంటే అది దేవుని కోసం, నా బిడ్డల్ని చూసుకున్నాను దేవుని కోసం, నేను ఉద్యోగం చేస్తున్నానంటే నేను మా కుటుంబాన్ని పోషించడానికి, అదే రీతి మేమందరం కలిసి దేవుని కోసం బ్రతకడానికి అని ఎందుకు అనుకోకూడదు? ఫెయిత్ఫుల్నెస్. ఆ రోజు యోసేపుని పరీక్షించాడండి దేవుడు, పోతిఫర్ యొక్క భార్య ద్వారా. బట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఫెయిత్ఫుల్. నేను పారిపోతాను, పాపం నుండి దూరంగా పారిపోతాను. యోబు అంటాడు, అసహ్యమైన వాటివి నేను ఏది కూడా నా నేత్రాల ముందు ఉంచుకోను అని యోబు చెప్పాడు. దావీదు అంటాడు, దేవా, అసహ్యమైన వాటివి, నీకు ఇష్టం లేని వాటిని నా కంటి దగ్గర కూడా నేను తీసుకురాకుండా నాకు సహాయం చేయా అని అడుగుతూ ఉంటాడండి. కెన్ హీ టెస్ట్ యూ టు బీ ఫెయిత్ఫుల్? నమ్మకంగా ఉన్నారు అని పరీక్షించే పరీక్షలో మీరు నమ్మకస్తులుగా బయటకు వస్తారో. దేవుడు నమ్మదగిన దేవుడు అండి, కానీ మనము నమ్మకంగా ఉంటామా? నమ్మకంగా ఉన్నామా? షద్రెక్, మెషక్, అబెద్నెగో, దానియేలు వంటి నమ్మకత్వం ఉందా? ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. మూడవది ఏంటిదంటే ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు అనే పరీక్ష. అమ్మో, ఇక్కడ మనకు వస్తుంది అసలైన పెద్ద తంట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-3 చదువుకుందామండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి
సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఈరోజు మనం అందరము చెప్పగలుగుతాము, నేను ఏదైనా చేస్తా, కానీ నా అహాని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేస్తావా, నాలో నుండి పాము బయటకు వచ్చేస్తుంది, బుస్ అని అంటది కదండి. ఏదైనా చేస్తాం కానీ తగ్గింపు మాత్రం ఉండదు. ఇందాక చెప్పాను కదా, ఏదైనా చేస్తాము కానీ ఇది తుడమంటున్నారా, ఇది చేయమంటున్నారా, ఈ పని చేయమంటున్నారా, నేను ఎవరినో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా స్థానం ఏంటో తెలుసా, నా స్తోమత ఎంతో తెలుసా, యు నో హూ ఐ యామ్, బట్ కెన్ యూ డూ ఇట్ ఫర్ గాడ్, కెన్ యూ డూ ఇట్ ఫర్ గాడ్? అంటే మోషే ఏమైనా తక్కువ వాడా అండి చేయడానికి? వారి మాటలు వీరి మాటలు అనిపించుకోవడానికి ఏమైనా తక్కువ వాడా? అతి బెస్ట్ స్కూల్లో చదివిన మోషే, గొప్ప వొకాబులరీ, మంచి వాగ్దాటు కలిగిన వ్యక్తి. వాగ్దాట్ అంటే ద వొకాబులరీ, ద లాంగ్వేజెస్ దట్ హీ లర్న్డ్. శ్రేష్టమైన ఆహారము ప్రతిరోజు. ఆయన నడిచాడంటే ప్రతి ఒక్కరు ఆయన ముందు వంగాల్సిందే, గౌరవించాలి. ఆయన రాకుమారుడు, హీస్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అటువంటి మోషే దేవుని నిమిత్తమై అన్ని పోగొట్టుకుని వీరి చేత వారి చేత మాటలు అనిపించుకునేటప్పుడు, అబ్బా ఐగుప్తి బాగుండేదే, అక్కడ నాకు వీరంటున్నారండి ఇశ్రాయేలీలు, ఆ గొడ్డు చాకిరి చేసి దెబ్బలు తిని హింసించబడిన వారు, మాకు ఆ చేపలు బాగున్నాయి, ఐగుప్తి జీవితం బాగుంది. మరి మోషే ఇంకెంత చెప్పాలి? ఇంకా మోషే ఇంకెంతగా డంబించుకోవాలి, డంబం చూపించుకోవాలి, అహము పొందుకోవాలి. ఎందుకు అంటే హీ వాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, హీ వాజ్ రేస్డ్ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అందరూ మొక్కడము, గౌరవించడం, శ్రేష్టమైన ఎక్స్పెన్సివ్ క్లోత్స్. హీ ఫోర్సుక్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ సేక్. అన్ని కూడా దేవుని కోసము వదులుకున్నాడు. కానీ చూస్తే వారి సొంత అక్క, సొంత అన్న, దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటాడు, నువ్వే గొప్పనా, దేవుడు మమ్మల్ని కూడా చేయగలుగుతారు కదా. ఈరోజు మన సంఘంలో లేదనుకుంటున్నానండి, కానీ చాలా సంఘాల్లో దైవజనులకి విరుద్ధంగా, దైవజనురాలకి విరుద్ధంగా, ఏంటి మీకే తెలుసా, మీరే చేయగలుగుతారు. ఈరోజు నేను ఖచ్చితంగా మీరందరూ ఇంకా గొప్పగా చెప్పచ్చు, కానీ ఇందాక చెప్పిన రీతిగా వెల చెల్లించగలుగుతారా? కెన్ యూ పే ద ప్రైస్? ఇఫ్ యూ పే ద ప్రైస్, మేము కాదండి మిమ్మల్ని వాడుకునేది, దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఎవ్వరు నిలబెట్టాలని లేదు, ఎవరు ప్రమోట్ చేయాల్సిన అవసరము లేదు. మీరు చితకబడితే, మీరు వెల చెల్లిస్తే, మీరు తగ్గించబడితే, మీరు దూషించబడితే దేవుడు ఊరికే చూస్తాడా? దేవుడు అస్సలు ఊరికే చూడడు. ఆయన నిమిత్తమై గిన్నెడు చల్లీలు ఇచ్చిన దాని ప్రతిఫలం పోదని చెప్పిన దేవుడు, ఆయన నిమిత్తమై ఒక్క మాట దూషించబడిన, ఆయన నిమిత్తమై పోగొట్టుకున్న దానికి 200 100 ఇచ్చే దేవుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు అనే పరీక్ష. ఈ తగ్గింపు అనే పరీక్షలో మీరు జయించగలుగుతారా? హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. అంటే తగ్గింపు ఏంటిదంటే నిన్ను నీవు కించపరచుకోవడములో తగ్గింపు కాదు, కానీ నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించడమే తగ్గింపు. అంటే మరి నేను అని వస్తుందా, అది తగ్గింపు కాదు, అది అహము. లేకపోతే నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు, నా వల్ల కుదరదు అని అంటే అది తగ్గింపు అనుకున్నారు, అది తగ్గింపు కాదు, అది ఫాల్స్ హ్యూమిలిటీ. మిమ్మల్ని గూర్చి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే అది అహము. కానీ మిమ్మల్ని గూర్చి మీరు తక్కువగా ఆలోచిస్తూ, ఇది నా కోసము కాదు, నేను దేవుని కోసము, నన్ను మెచ్చుకుపోయినా నేను దేవుని కోసం, నేను ఏది చేసినా చేయకపోయినా అది దేవుని కోసం, నేను తినినా త్రాగిన దేవుని కోసం, నేను ఏది చేసినా దేవుని కోసం, అది తగ్గింపు. నాకు ఏది ఉన్నా లేకపోయినా, ఏమి జరిగినా జరగపోయినా, నేను దేవుని బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటాను, అది తగ్గింపు. లాస్ట్ది ఏంటిదంటే ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఎవరు చెప్పారండి ఇది? ఎవరు చెప్పారు ఈ మాటలు? చాలా మందికి డౌట్ ఉంది, ఎవరు చెప్పారు? కొంచెం గట్టిగా చెప్తారా? యేసయ్య చెప్పాడండి. మన దేవుడైన యేసయ్య చెప్పాడు. ఏంటిది? ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. హీ వాజ్ క్రష్డ్. చెమట, రక్తము చెమటగా కారిందంట. రక్తము చెమటగా కారిందంట. అంటే ఎంత స్ట్రెస్ ఉంటే అంత భయంకరముగా రక్తము చెమటగా. అంటే ఈ మధ్య రీసెర్చర్స్ చెప్తూ ఉంటారు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కెన్ లీడ్ టు బ్లడ్ డ్రాప్స్ ఫ్రమ్ అవర్ హెడ్ అని ఈ మధ్య తెలుసుకున్నారు. కానీ ఆ కాలంలోనే
యేసు ప్రభు అంత స్ట్రెస్ అంటే లోక పాప భారమంతా నా పైన వేయబడితే అమ్మో నేను చేయగలుగుతానా అనే ప్రశ్న, లేకపోతే భరించగలుగుతానా అంటే భరించగలుగుతారని తెలుసు కానీ దేవా ఇట్ ఇస్ టూ మచ్ ఫర్ మీ లార్డ్, ఇట్ ఇస్ టూ మచ్ ఫర్ మీ. యట్ నాట్ ఐ లార్డ్, యట్ నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తమే జరుగును గాక. ఈరోజు ఈ పరీక్ష మీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఒబేమి, ఈ విషయంలో నాకు లోబడి ఉండు అని అంటే, దేవా ఈ గిన్నె నా దే నుండి తీసివేయ్యా, అయినను నా చిత్తం అని చెప్పరు, తీసివేయ్యా. ఈ శ్రమ నాకొద్దయ్యా, ఈ పోరాటం నాకొద్దయ్యా, ఈ వివాహ జీవితం నాకొద్దయ్యా, ఇదొద్దయ్యా, ఇదొద్దయ్యా, అన్నిటినీ కూడా నెట్టేస్తున్నాం. ఎందుకు తెలుసా? కష్టంగా ఉందయ్యా, కన్నీరయ్యా, బాధయ్యా, తృణీకరించబడుతున్నానయ్యా, అవమానపరచబడుతున్నానయ్యా, పడుతున్నానయ్యా. ఐఎమ్ ఫీలింగ్ షేమ్డ్ లార్డ్, ఐఎమ్ గెటింగ్ అషేమ్డ్ ఫర్ యూ లార్డ్. ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీమోర్. ఎన్నిసార్లు అన్నామండి ఇలాగా, ఐ డోంట్ వాంట్ దిస్, నాకొద్దు. పాపనికి మాత్రం చెప్పం కదా నాకొద్దని. దేవుని చిత్తం అంటే, దేవుని సేవ అంటే, దేవుని నిమిత్తం అంటే, దేవుని పరిచర్య అంటే నాకొద్దు, నా వల్ల చేత కాదు, నేను చేయలేను, నాకు కుదరదు, నేను రాలేను, ఇది చేయను, అది చేయను. బట్ గాడ్ ఇస్ సెయింగ్ దిస్ ఇస్ అ టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత అనే పరీక్షలో మీరు జయించగలుగుతారా? యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చేయగలుగుతామా? అయినను నా చిత్తము కాదయ్యా, నా చిత్తము కానే కాదు, నీ చిత్తమే జరిగించి. ఈరోజు ఆయన చిత్తము మీ జీవితంలో ఏ విషయంలో జరిగించాలని ఆశతో ఉన్నారండి? ఆ విషయంలో మీరు చెప్తారా? దేవా నా చిత్తం వద్దయ్యా, మీకుంది, ఇదయ్యా నా ప్లాన్. చూడండి, గమనించండి, మనం అందరము ప్లాన్ చేసుకుంటాం. ఇట్ ఈస్ గుడ్ దట్ we plan so many things. నా ఫ్యూచర్ వైఫ్, నా ఫ్యూచర్ హస్బెండ్, నా ఫ్యూచర్, నా ఉద్యోగము, నా ఎడ్యుకేషన్, నేను ఈ స్థలానికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి వెళ్ళాలి, వి ప్లాన్. బట్ యు నో వాట్, సడన్లీ గాడ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ సేస్ నో, యూ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్ అంటాడండి దేవుడు. ఇది కాదు, ఈ మార్గంలో వెళ్ళు అంటాడు దేవుడు. సడన్ గా బ్రేక్ పెడతాడు. మనం తిన్నగా వెళ్ళేటప్పుడు అబ్బా అమ్మయ్య నా లైఫ్ సెటిల్ అయిపోయిందే, ఇంత ఆనందంగా ఉందే అని అనుకునే టైంలో సడన్ గా బ్రేక్ పడుతుంది అన్నమాట. బ్రేక్ పడినప్పుడు అయ్యో దేవా వై హ్యావ్ యూ డన్, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఎందుకు జరాలి అనే మాటలు మనకు అలవాటు అయిపోయింది. మోషే జీవితంలో హాయిగా ఉన్నాడండి, ఆ గొర్రెల్ని కాసుకుంటూ చక్కగా భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నాడంట. సడన్ గా ఆ సమయంలో ప్రత్యక్షపరచబడి, ఇదిగో నువ్వు ఇశ్రాయేలుని బయటికి తీసుకురావాలి అని అంటే, దేవా నా వల్ల అవ్వదు, మనలానే నా వల్ల కాదయ్యా, నాకు నత్తే అయ్యా, నేను ఐఎమ్ హ్యాపీలీ సెటిల్డ్, పీస్ఫుల్ లైఫ్ జీవిస్తున్నానయ్యా, ఆనందంగా ఉన్నాను, నా భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను, ఆ గొర్రెలు మేసుకుంటూ కాచుకుంటూ ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలి, నాకు సమాధానం ఉంది, ఎంతో పీస్ ఉంది. బట్ సడన్లీ గాడ్ చేంజ్డ్ హిస్ ప్లాన్. హి సెడ్ నో, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఇజ్రాయెలైట్స్ అవుట్. ఇశ్రాయేలీని నువ్వు బయటికి తీసుకురావాలి అని అంటే ఆయన అనుకుంటాడు మనలాగా, ఐ హ్యావ్ ప్లాన్ దిస్, ఐ హ్యావ్ ప్లాన్ దట్, ఐ హ్యావ్ ప్లాన్. వాట్ అబౌట్ ఆల్ దాట్? ఏమైతుంది? అవన్నీ నా జీవితం గురించి నేను వేసుకున్న ఉద్దేశాలు, అనుకున్న వ్యక్తితో వివాహం అనుకున్నా, అదనుకున్నా. కానీ వై ఆర్ యూ పుట్టింగ్ అ బ్రేక్ ఇన్ దిస్ లార్డ్? ఎందుకయ్యా ఇప్పుడు బ్రేక్ పెడుతున్నావు అని అనుకున్న టైంలో కెన్ యూ స్టిల్ సే, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పగలుగుతారా? ఈరోజు అటువంటి ఒబీడియన్స్, అటువంటి విధేయత కలిగిన వారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అంటే అది ఊరికి రాదు, వెల చెల్లించాలి, కష్టము నష్టము. ఎప్పుడైతే తను వద్దు అన్నాడు, మోషే వద్దన్నాడు, నేను చెయ్యనయ్యా, నా వల్ల కాదయ్యా, ఇది అదే అని ఎంతగానో పెనుగులాడాడు. కానీ ఆఖరికి దేవుని మాటని నిలిచింది, జయించింది కాబట్టి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సుఖంగా ఉందా దేవుని మాట లోబడినందుకు? వెళ్ళిన తర్వాత ఆనందంగా బ్రతికడా? వెళ్ళిన తర్వాత అందరు గౌరవించారా? శ్రేష్టమైన ఆహారం పొందుకున్నాడా? నో, హి ఫేస్డ్ సో మచ్ ఆఫ్ హేట్, ఇన్సల్ట్, ఎంతగానో సొంత వారి చేత. బయట వారు అంటే ఒక ఎత్తండి, సొంత వారే తృణీకరించి, హింసించి, అవమానపరిచి, నీ వల్లనే అవుతుంది అనుకున్నావా? నీ వల్లనే నువ్వేం గొప్పోడు అనుకుంటున్నావా? నువ్వేమైనా గొప్పదాను అనుకుంటున్నావా? అన్నారా ఎవరైనా? నువ్వు పెద్ద భక్తి చేస్తున్నావు, నువ్వు ఏదో మాకంటే గ్రేట్ అనుకుంటున్నావా అని మాటలు అన్నారా? అంటారు. ఎందుకంటే అపవాదికి, చీకటికి వెలుగుని చూస్తే ఒకలాంటి భయము, ఇన్సెక్యూరిటీ. కాబట్టి ఆ మాటలు పలికిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దే కెన్ నాట్ సీ ద లైట్. వెలుగులో ఉన్న వారిని చూడలేరు, వెలుగుని చూడలేరు. కాబట్టి ఇన్సెక్యూరిటీ తోటి వారు అంటా ఉంటారు,
నువ్వు నాకంటే గొప్పడువా, నువ్వు నాకంటే గొప్పదానివా, నువ్వు గొప్ప భక్తుడువా అంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరుతా, మేము నరకంలోకి వెళ్తామా అంటే నీ అర్థం ఇదేనా అని మనం అన్నని మాటలు కూడా వాళ్ళు మిస్ఇంటర్ప్రేట్ చేసి మ్యానిపులేట్ చేసి మనల్ని దూషించడానికి, అవమానపరచడానికి మాట్లాడుతున్నప్పుడు కెన్ యూ స్టిల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ సే ఇట్ ఈస్ ఆల్ ఫర్ యూ లార్డ్, అన్ని నీ కోసమేనయ్యా అని చెప్పగలుగుతారా? అటువంటి ఒబీడియన్స్ మోషే అందరి ద్వారా తృణీకరించబడి ఎంతగానో ఇన్సల్ట్ చేయబడిన తర్వాత కూడా హీ నెవర్ 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 టర్న్డ్ బ్యాక్. కెన్ యూ సే నాట్ మై విల్ లార్డ్, నాట్ మై విల్, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక అని చెప్పే జీవితం. ఈ రోజు 4 పరీక్షల గురించి చూసామండి. దెర్ ఆర్ సో మెనీ అదర్ టెస్ట్, కానీ ఇప్పటికే అన్ని మాట్లాడిన దాంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత అనే పరీక్ష. 3వది ఏంటిది? తగ్గింపు అనే పరీక్ష. 2వది నమ్మకత్వం అనే పరీక్ష. మొదటిది ఏంటిదంటే ఓర్పు అనే పరీక్ష.